రాప్తాడు సిద్ధం సభలో ప్రధాన ప్రతిపక్షంపై నిప్పులు చెరిగారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశం జనసేనలను ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలని ప్రజలకు సూచించారు. ఎప్పుడు ఇంట్లో ఉంచుకోవాల్సింది ఫ్యాన్ మాత్రమే అని చెప్పడం ద్వారా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చాటి చెప్పారు. సైకిల్ బయట ఉండాలని, టీ తాగే గ్లాస్ సింకులో ఉండాలంటూ మాస్ డైలాగ్స్ తో క్యాడర్లో జోష్ను రెట్టింపు చేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు 3 సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించినా తనదని చెప్పుకోవడానికి ఒక్క సంక్షేమ పథకమైనా ఉందా అని జగన్మోహన్ రెడ్డి నిలదీశారు. చంద్రబాబు నాయుడు గారికి ఒక సవాల్ విసురుతా ఉన్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. 3 సార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. మరి మీ పేరు చెబితే రైతులకు గుర్తుకొచ్చే ఒక్కటైనా పథకం ఉందా అని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ కాబట్టి అది అందరి ఇంట్లో ఉండాలి. పేదల సంక్షేమాన్ని వ్యతిరేకించే టీడీపీ ఇంటి బయటే ఉండాలని అర్థం వచ్చేలా రాప్తాడు సభలో జగన్మోహన్ రెడ్డి సెటైర్ వేశారు. ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి. 2014 ఎన్నికల్లో రైతులకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు దాన్ని అమలు చేయలేదు. దాన్ని గుర్తు చేస్తూ చంద్రబాబు మరోసారి అటువంటి మోసానికి తెగబడ్డానికి జనంలోకి వస్తున్నారని, ఈ విషయంలో చంద్రబాబు మోసం గురించి ప్రతి ఇంటికి తెలియజెప్పాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. విందు భోజనం పెడతా అని, బిర్యానీ పెడతా అని మోసపూరిత ఆశ చూపించి చంద్రబాబు ఇప్పుడు మనం పెడతా ఉన్న అన్నాన్ని, గిన్నెని రెండింటినీ కూడా రైతన్న దగ్గర నుంచి లాక్కోవటానికి అడుగులు వేస్తా ఉన్నాడు. గతంలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తాను బేషరతుగా చేస్తానన్న 87,612 కోట్ల రూపాయల రుణమాఫీని ఓ మోసంలా ఎలా మార్చాడో ప్రతి రైతన్నకు కూడా గుర్తు చేయాల్సిన అవసరం మనలో ఉన్న ప్రతి కార్యకర్తకు ఉంది. సిద్ధం సభలో చంద్రబాబు నాయుడు పైన, ఆయన పార్టీ వైఫల్యాలపైన జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేసిన ప్రతిసారి లక్షలాదిగా తరలి వచ్చిన జనం నుంచి విపరీతమైన స్పందన లభించింది. వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్న ఎన్నికల సన్నాహక సభలు ఏపీ ఎన్నికల చరిత్రలో రికార్డులను సృష్టిస్తున్నాయి. విశాఖ జిల్లా సాగర తీరాన గత నెల చివరిలో నిర్వహించిన భీమిలి సభలో జన సునామీ ఎగసిపడింది. ఈ నెల 3న ఏలూరు జిల్లా దెందులూరులో నిర్వహించిన సిద్ధం సభలో వెల్లువెత్తిన జన ప్రభంజన గోదావరి ప్రజల ముఖ్యమంత్రి పట్ల తమకున్న ప్రేమను ఘనంగా చాటింది. అనంతపురం జిల్లా రాప్తాడు సిద్ధం సభను ఏకంగా 250 ఎకరాల మైదానంలో నిర్వహించారు. రాయలసీమలోని అన్ని జిల్లాల నుంచి తరలి వచ్చిన కార్యకర్తలు, నేతలతో ఉత్తుంగ జన తరంగాలమయమై ఎగసిపడిన జన సముద్రం ప్రతిపక్షాల గుండెల్లో గుబులు రేపుతోంది. 3 సిద్ధం సభలు సూపర్ హిట్ కావడంతో వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో, నేతల్లో ఉత్సాహం ఆకాశమే హద్దుగా కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీ ఎన్నికల సన్నాహక సభలు లక్షలాది మంది ప్రజల గుండె చప్పులతో ప్రతిధ్వనిస్తున్నాయి. ఎక్కడ ఎప్పుడు సభలు నిర్వహించినా సరే ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టుగా అపారమైన అంబరాన్ని చుంబించే ప్రజాదరణతో జయహో జగన్ నినాదాలతో దద్దరిల్లుతున్నాయి. ఈరోజు రాయలసీమలో సముద్రం కనిపిస్తా ఉంది. ఈరోజు రాయలసీమలో గత నెల 27న విశాఖ సముద్ర తీరాన జన సునామీ సాక్షిగా నిర్వహించిన సిద్ధం సభలో వైఎస్ఆర్సీపీ జెండా సగర్వంగా రెపరెపలాడింది. ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల నుంచి తరలి వచ్చిన కార్యకర్తలు, నేతల సాక్షిగా ఎన్నికల శంఖారావం పూరించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఎన్నికల భేరీ మోగించారు. కార్యకర్తల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు.
తర్వాత ఏలూరు జిల్లా దెందులూరులో 100 ఎకరాలకు పైగా మైదానంలో నిర్వహించిన సిద్ధం 2వ సభకు గోదావరి జిల్లాల ప్రజలు తరలివచ్చిన తీరు ఆ జిల్లాల్లో వైఎస్ఆర్సీపీకి ఉన్న పట్టును ఘనంగా చాటింది. ప్రజలే నా స్టార్ క్యాంపెయినర్లు, నేను పైన ఉన్న దేవుణ్ణి, కింద ఉన్న ప్రజల్ని నమ్ముకున్నానని మరోసారి సీఎం జగన్ స్పష్టం చేశారు. మన ప్రభుత్వం చేసిన మేలును ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. ఎల్లో మీడియా కుతంత్రాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. దెందులూరు సభకు తరలివచ్చిన జన ప్రభంజనాన్ని చూసి గోదావరి పులకరించింది. లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా. భీమిలి దెందులూరు సిద్ధం సభల జన తరంగాలు ఇంకా కళ్ల ముందు కదలాడుతూ ఉండగానే రాయలసీమ జిల్లాల కార్యకర్తలు నేతల కోసం అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం సభ నిర్వహించారు. 250 ఎకరాల మైదానంలో ఎటు చూసినా జనమే జనం. అంచనాలకు మించి కార్యకర్తలు నేతలు కదం తొక్కారు. ప్రజల ముఖ్యమంత్రి పట్ల తమకున్న అభిమానాన్ని కనీవిని ఎరుగని రీతిలో చాటుకున్నారు. 3 ప్రాంతాల్లో నిర్వహించిన సిద్ధం సభలు సూపర్ హిట్ కావడంతో కుప్పం నుంచి ఇచ్చాపురం దాకా వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది. పేదలకు పెత్తందార్లకు మధ్యన జరగబోతున్న యుద్ధానికి, వంచనకు విశ్వసనీయతకు మధ్యన జరగబోతున్న సమరానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీరు సిద్ధంగా ఉన్నారా అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అడగ్గానే సదా సిద్ధమేనని పార్టీ శ్రేణులు ప్రతిధ్వనిస్తున్నాయి. ఎన్నికల సమరక్షేత్రంలో సత్తా చాటడానికి సంసిద్ధంగా ఉన్నామని లక్షలాది కార్యకర్తలు నేతలు ఆకాశమే హద్దుగా స్పందిస్తున్నారు. లోకేష్ పై ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. లోకేష్ శంకారావం సభ అటర్ ఫ్లాప్ అవడంతో దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. భీమిలిలో 2000 ఎకరాలను కబ్జా చేశారంటూ ఆరోపణలు చేస్తున్న లోకేష్ అవి నిరూపిస్తే ఆ భూమిని అతనికి రాసిస్తానంటూ సవాల్ విసిరారు. లోకేష్ కు దమ్ము ధైర్యం ఉంటే భీమిలి నుంచి పోటీ చేయాలని సవాల్ చేశారు ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్. చాలా అసత్యాలు, అబద్ధాలు నోటుకొచ్చిన మాట్లాడాను. అంటే ఒక దిగజారుడి మాటలు, ఒక సంస్కారం లేని మాటలు మాట్లాడాను. 2000 ఎకరాలు కాదు, 2 ఎకరాలు కబ్జా అయినా చూపించమనండి అని రాసిచ్చేస్తాను లోకేష్ గారు. లోకేష్ గారు నిరూపిస్తే వాళ్ళ నాయకులు కానీ అది చాలా దుర్మార్గంగా మాట్లాడాను. మరి ఎవరో భూమిని ఎవరు కబ్జా చేశారో రమ్మనండి, దానికోసం దేనికైనా చర్చకు సిద్ధం లోకేష్ గారు ఇస్తారు. చంద్రబాబు లోకేష్ పై కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభలకు వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక కడుపు మంటతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ సభ చూస్తే తెలుగుదేశం పార్టీ అనేది రాయలసీమలో అసలు ఉందా లేదా, ఉంటుందా లేదా అనేది కూడా వాళ్ళకు స్పష్టత వస్తుంది. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏ సభ జరిగినా బయటికి రాలేదు, పరదాలు కట్టినాడు అని చెప్పినారు కదా. మా నాయకుడు వస్తే ఒక సునామీ వస్తుంది అని చెప్పి ఆ రోజు చెప్పినాం, ఈరోజు నిరూపించి చూపిస్తున్నాం. మేమందరము పులప్ యువర్ సాక్స్ అని చెప్పి ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. అలాగే షర్ట్లు ఇంకా స్లీవ్స్ ఎక్కించుకున్నామబ్బా, పనికి దిగుదాము అని చెప్పినట్టు చెప్పినాం. చెప్తే మేము పనికి సిద్ధమవుతున్నాము, ప్రజల మనసు గెలవడానికి సిద్ధమవుతున్నాము. ఈయన ఏమో కుర్చీ మడత పెడతా అంటే, అరే బాబు నువ్వు ఇస్తున్న కుర్చీల పైన, సీట్ల పైన ఎట్లా ప్రజలు ఓడగొడతారు? ఆ సీట్లు అసెంబ్లీలో పోయి కూర్చోబెట్టుకునే పరిస్థితి మీకు లేదు కాబట్టి, మీ జనాలు మీ సభలో రావడం లేదు కాబట్టి నీకు కుర్చీ మడత పెట్టే పని మాత్రమే పెట్టినారు నారా లోకేష్ గారు, మీరు అర్థం చేసుకోవాలా. టీడీపీ అధినేత చంద్రబాబుపై చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం నిప్పులు చెరిగారు. తనపై బాబు చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండించిన బలరాం దానిపై చర్చకు ఎప్పుడైనా సిద్ధమన్నారు. చీరాల టికెట్ కావాలని తాను అడగలేదని, అలాంటి తప్పుడు వార్తలను బాబే పుట్టించారని తెలిపారు. పక్కన స్లిప్పులు తీసుకొని మాట్లాడే చంద్రబాబు తన గురించి మాట్లాడే అర్హత లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈయనంతా కష్టాల్లో ఉన్నప్పుడంట ఆయనతో వాళ్ళతో లేవని, ఎవరితో బావుకు చెందామని వెళ్ళాడని మాట్లాడతారు. ఇట్లాంటి తుచ్చమైనటువంటి నీచ బుద్ధులు ఆయనకున్నాయి కానీ నాకు లేదు. నాకు ఎప్పుడు కూడా నేను ఒకటి ప్రాపకం కోసం ప్రాకులు వెళ్ళేవాడిని కాదు, అదేవిధంగా బావుకు చెందామని వెళ్ళేవాడు కాదు. నీ చరిత్ర ఏందో నా చరిత్ర రా, ఓపెన్ ఛాలెంజ్ చేద్దాం, కూర్చుందామని మాట్లాడదాం. ఐఎమ్ రెడీ ఎనీ టైం ఎనీవే. నీ ఆఫీసులో రమ్మన్నా వస్తాను నేను. తప్పుడు మాటలు నాలుక నోరు ఉందని చెప్పని పబ్లిక్ లెట్టిల్లాగా దాన్ని మామూలుగా
మాట్లాడటం అనేది అది సహించేటటువంటి విషయం కాదు. యువతల వాళ్ళ క్యారెక్టర్ కూడా ఎంతో చూసి మాట్లాడాలి. ఇట్లాంటి దుర్మార్గ ఆలోచనలో 2019లో చీరాల్లో ఎమ్మెల్యే టికెట్ అసలు నేను అడగలేదు. ఫస్ట్ పాయింట్ నేను చెప్తున్నాను, ఆ పార్టీలో ఎవరినన్నా అడగండి, నేను చీరాల పోతాను నాకు టికెట్ ఇవ్వమని చెప్పి నేను అడగలేదు. ఆ రోజున నిన్ను నీ కొడుకుని బూతులు తిట్టారని చెప్పని, ఎవరో బూతులు తిట్టారని మీకు అది మీ దుగ్ధ తీసుకోవడానికి నన్ను బలవంతాన్ని అక్కడ పంపించారు. దాని రిజల్ట్ సరిపోయినందువల్ల వచ్చిన రిజల్ట్ ఏంటో మీకు తెలుసు. నీకు అంత సత్తా ఉంటే నీకు పక్కనున్న లోకేష్ ఎందుకు గెలిపించుకోలేకపోయారు? మంగళగిరిలో చీరాల దాకా మాట్లాడుతున్నారు. మీకు సిగ్గు ఎగ్గు లేకుండా 23 మంది ఎమ్మెల్యేలని అప్పుడు ఆ రోజు వైకాపా నుంచి తీసుకొచ్చారే, అప్పుడే మేము అబ్జెక్షన్ పెట్టాం. దీంట్లో కొంతమంది దేనికోసం ఆశించి వచ్చారో, పార్టీ క్యాడర్ అప్పుడు తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా నష్టం జరుగుతుందో కూడా నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. అది ముఖాముఖిగా మనం మాట్లాడుకున్నాం. నువ్వు చేస్తేనేమో సంసారం అంట, పక్క పార్టీ వాళ్ళు చేస్తేనేమో వ్యభిచారం అంట. సిగ్గుండాలి. మన నోటితో మాట్లాడేటప్పుడు 2 రకాలుగా మాట్లాడకూడదు, ఏదో ఒక స్టాండ్ తీసుకోండి. దాంట్లో కొంతమంది మందులు ఇచ్చాడు. నువ్వు మమ్మల్ని గురించి మాట్లాడేది ఏంటి? విజయవాడ మనోరమ హోటల్లో ఉన్నటువంటి డబ్బు సూట్ కేసులు పెట్టుకొని హైదరాబాద్ దాకా వచ్చి అక్కడ ఉన్నట్టు ఫామ్ హౌస్లో ఎవరికి హ్యాండ్ ఓవర్ చేశారో చెప్పండి, దానికి సమాధానం చెప్పండి. ఏదో ఎవరికి ఏదో పిల్లి కళ్ళు పూసుకొని పాలు తాగుతుంటే ఎవరు చూడలేదు అని అనుకుంటే ఎట్లా? అది ఇప్పుడు ఏదో స్వచ్ఛంగా వీళ్ళు దీంట్లో నుంచి వచ్చినట్టుగా మాట్లాడటం అనేది కనీసం గత మాట్లాడేటప్పుడు ఇంగిత జ్ఞానంతో మాట్లాడటం మంచిదని చెప్పని. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ పై క్రిమినల్ కేసు నమోదైంది. మార్చి 25న పవన్ కళ్యాణ్ గుంటూరు కోర్టుకు హాజరు కావాలని 4వ అదనపు జిల్లా జడ్జి శరత్ బాబు నోటీసుల్లో పేర్కొన్నారు. జూలై 3న ఏలూరులో వారాహి యాత్రలో వాలంటీర్లపై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అనుచిత వ్యాఖ్యలతో ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారంటూ వాలంటీర్ పిటిషన్ను దాఖలు చేశారు. కోర్టు డైరెక్షన్తో ఐపీసీ సెక్షన్ 499, 500 కింద 1 పై కేసు నమోదు చేశారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న వాలంటీర్ల సేవలు అమోఘమన్నారు శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండ శ్రీనివాసరావు. విజయనగరం జిల్లా జామి మండల కేంద్రంలో వాలంటీర్లకు సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఉత్తమ సేవలను అందిస్తున్న వారికి సేవారత్న, సేవా వజ్ర అవార్డులతో పాటు నగదు పురస్కారాలు అందించారు. ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజలకు అందించేందుకు సీఎం జగన్ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారన్నారు. వాలంటీర్ వ్యవస్థతో గ్రామ స్వరాజ్యాన్ని అమలు చేస్తున్నారన్నారు ఎమ్మెల్యే. మొత్తం బాధ్యతతో నేను తీసుకుంటున్నాను. సో ఇలాంటిది భారతదేశంలో ఎక్కడ ఇలాంటి వ్యవస్థ ఎక్కడా లేదు. మీరే లేకపోతే ప్రభుత్వం ఎంత మంచి చేద్దాం అనుకున్న ప్రజలకి మీరు లేకపోతే, మీతో పాటు ఆ సచివాలయ వ్యవస్థ లేకపోతే సహాయం చేయాలన్నా చేయలేము. 1,65,00,000 కుటుంబాలు ఈరోజు ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందంటే కేవలం ఈ వాలంటీర్లు ఉన్న కమిట్మెంట్ వల్లనే. మరొకసారి మీకు అందరికీ ప్రత్యేకంగా నా తరపున, జగన్మోహన్ రెడ్డి గారి తరపున మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. హైదరాబాద్ నానక్రామ్ గూడలో నూతనంగా నిర్మించిన తెలంగాణ రాష్ట్ర ఫైర్ సర్వీసెస్ ప్రధాన భవనాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. గత 3 దశాబ్దాలుగా రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ హైదరాబాద్ అభివృద్ధి ఆగలేదన్నారు. ఇకపై హైదరాబాద్ నగరాన్ని అర్బన్, సెమీ అర్బన్, రూరల్ పేరిట విభజించి అభివృద్ధి చేస్తామన్నారు సీఎం రేవంత్. తన పాలనపై పానిక్ కావాల్సిన అవసరం లేదన్నారు రేవంత్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఐటీడీఏ కార్యాలయంలో పాలక మండలి సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఐటీడీఏ పరిధిలో జరుగుతున్న విద్య, వైద్యం, వ్యవసాయం, వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. పాలక మండలి సమావేశంలో మంత్రులతో పాటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల ప్రతినిధులు హాజరయ్యారు. కరోనా సమయంలో తమ ప్రాణాలకు తెగించి ఎంతో మంది ప్రాణాలను కాపాడిన తమను ప్రభుత్వం రోడ్డుపై వేసిందని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి అవుట్సోర్సింగ్ నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఎద్ద అవుట్సోర్సింగ్ నర్సులు ధర్నా నిర్వహించారు.
తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేకుండానే సూపరింటెండెంట్ కిషోర్ గత రాత్రి ఒక్క మెసేజ్ ద్వారా విధుల నుంచి తొలగించేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను తొలగించడం అక్రమమని, తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. కరీంనగర్ మాతా శిశు ఆసుపత్రిలో 3 రోజుల శిశువు అదృశ్యం కావడం తీవ్ర కలకలాన్ని రేపింది. మొన్న ఫిబ్రవరి 16వ తేదీన బీహార్ ముజఫర్ జిల్లాకు చెందిన నిర్మలాదేవి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. సాధారణ ప్రసవం కాగా తల్లికి కొంత ఫిట్స్ లాగా రావడంతో ఇంటెన్సివ్ కేర్లో ఉంచారు. భర్త మనోజ్ రామ్ అన్న కొడుకును కాపలా ఉంచారు. కానీ తీరా చూస్తే 3 రోజుల ఆడ శిశువు కనిపించకుండా పోయింది. దాంతో మనోజ్ రామ్ ఆయన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత రాత్రి ఈ ఘటన జరగ్గా ఈ రోజు వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్ జిల్లా గంగారంలో పగిడిద్దరాజు దేవాలయ అభివృద్ధి పనులను మంత్రి సీతక్క పరిశీలించారు. మేడారం జాతర సమీపిస్తూ ఉన్న సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి పనులను సీతక్క పరిశీలించారు. పగిడిద్దరాజు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రభుత్వ లాంఛనంగా ఆలయ అర్చకులకు పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణ కుంభమేళాగా అభివర్ణించే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఆదివారం భక్తులతో పోటెత్తింది. జాతర సమయంలో ఉండే రద్దీని దృష్టిలో పెట్టుకుని జాతరకు ముందుగానే లక్షలకు పైగా భక్తులు వనదేవతలకు మొక్కులు తీర్చుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. వనదేవతల గద్దెల దగ్గర భక్తులతో కిక్కిరిసిపోయింది. క్యూ లైన్లో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శబరీష్ స్వయంగా దగ్గరుండి మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. సూర్యాపేట జిల్లా ఇమాంపేట్ గురుకుల పాఠశాలలో మరో విషాదం నెలకొంది. మోతే మండలం బొరకచెర్ల గ్రామానికి ఇరుగు అస్మిత ఆత్మహత్య చేసుకుంది. ఇమాంపేట్ గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న అస్మిత సెలవులు రావడంతో హైదరాబాద్లో ఇంటికెళ్ళింది. ఏం జరిగింది ఏమో, ఇంట్లో ఫ్యాన్ కురేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇమాంపేట గురుకుల కళాశాలకు చెందిన ఇంటర్ విద్యార్థిని వైష్ణవి 4 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుంది. నవభారత్ నిర్మాణం కోసం అహర్నిశలు పనిచేద్దామని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. గడిచిన 10 ఏళ్లలో దేశ రూపురేఖలు మారిపోయాయన్నారు. దేశం కోసం చేయాల్సింది చాలా ఉందని చెప్పారు. రాబోయే 100 రోజులు ఎంతో కీలకమన్నారు. 18 ఏళ్లు నిండిన వారంతా 18వ లోక్సభ ఎన్నికలకు ఓటు వేయబోతున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని ప్రధాని మోదీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తుపై కాంగ్రెస్ విజన్ లేదని విమర్శించారు. కులాల ఆధారంగా ప్రజలను విభజించాలని కాంగ్రెస్ కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. राष्ट्रीय सुरक्षा और सामरिक शक्ति को नुकसान पहुंचाने में कांग्रेस ने कोई कसर नहीं छोड़ी. जब भी देश के रक्षा क्षेत्र में कोई बड़ा काम हुआ, जब हमारी सेनाओं ने कोई उपलब्धि हासिल की, कांग्रेस ने हर बार उन पर सवाल उठाए. आप सिर्फ सोचिए कि 5 साल पहले इन लोगों ने क्या कहा था. इन लोगों ने हर कोशिश की कि हमारी वायुसेना को राफेल जैसे एडवांस एयरक्राफ्ट न मिल पाए. इन्होंने अप्रचार किया कि हिंदुस्तान एरोनॉटिकल लिमिटेड को, HAL को खत्म किया जा रहा है. ये लोग तो HAL के बाहर फोटो तक खींचवाने के लिए चले गए थे. लेकिन देखिए HAL आज कैसे धूमधाम से आगे बढ़. आज देखिए कितने सारे ऑर्डर आज उनके यहां बुक किए गए हैं. आज जरा देखिए HAL का मार्केट वैल्यू कितना बढ़ गया है. ये वही लोग हैं जिन्होंने हमारी सेनाओं के सर्जिकल स्ट्राइक करने पर उनके पराक्रम पर सवाल खड़ा कर दिया. जब एयर स्ट्राइक हुई तो उसकी सफलता के प्रमाण मांगे जाने लगे. జైన గురువు ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ కన్నుమూశారు. ఛత్తీస్గఢ్లో డోంగర్ఘడ్ తీర్థంలో కొన్ని రోజులుగా దీక్షలో ఉన్న ఆయన ఆరోగ్యానికి గురయ్యారు. దీంతో నల్లేఖన దీక్ష చేపట్టి స్వచ్ఛందంగా 3 రోజుల నుంచి ఆహారం, పానీయాలు తీసుకోవటం మానేసిన ఆయన ఆదివారం తుది శ్వాసను విడిచారు. ముని ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ మృతిపై ప్రధాని మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ మరణం దేశానికి తీరని లోటని, ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యం కోసం ఎంతో కృషి చేశారన్నారు. ఆయన సేవ చిరస్మరణీయం. పేదరిక నిర్మూలన, సమాజ ఆరోగ్యం, విద్యను ప్రోత్సహించడానికి జీవితాన్ని అంకితం చేశారని తెలిపారు.
గతేడాది ఆయన్ను కలిసి ఆశీస్సులు తీసుకోవటం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆయనతో కలిసి దిగిన ఫోటోను ప్రధాని మోదీ షేర్ చేశారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీ కాలాన్ని పొడిగించారు. ఈ ఏడాది జూన్ వరకు ఆయనే పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నారు. నడ్డా నాయకత్వంలో పలు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించిందని, ఈ విజయోత్సవాన్ని కొనసాగిస్తూ ఆయన పదవీ కాలాన్ని పొడిగించేందుకు సన్నాహక సభలు జరుగుతున్నట్లుగా ఇటీవల కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్ షా తెలిపారు. తాజాగా పార్టీ జాతీయ కార్యవర్గం ఈ నిర్ణయాన్ని ఆమోదించింది. పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోదంతో వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే అధికారం నడ్డాకు అప్పగించినట్లుగా బీజేపీ తెలిపింది. పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తూ ఉన్న వేళ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ ఆప్ వేర్వేరుగా ఒంటరిగానే లోక్సభ ఎన్నికల బరిలోకి దిగాలని ఓ ఒప్పందం చేసుకున్నట్లుగా వెల్లడించారు. పంజాబ్లో ఇరు పార్టీలు ఒంటరిగా పోటీ చేయడంపై ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వి నివాసంలో ఏర్పాటు చేసిన లంచ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇరు పార్టీల ఒప్పందం ప్రకారమే పంజాబ్లో ఒంటరిగా పోటీ చేస్తున్నట్లుగా తెలిపారు. ఇండియా కూటమిలో భాగంగా ఢిల్లీలో సీట్ల పంపకంపై చర్చలు చివరకు వచ్చాయని చెప్పారు. ఢిల్లీలో ఇరు పార్టీల మధ్య సీట్ల పంపిణీ కసరత్తు జరుగుతోందని, ఢిల్లీలో కాంగ్రెస్ ఆప్ మధ్య పొత్తులు లేకపోతే బీజేపీకి తేలికవుతుందన్నారు కేజ్రీవాల్. ప్రధాని మోదీ డ్రీమ్ ప్రాజెక్ట్ సిగ్నేచర్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. 978 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ వంతెన్ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురావాలని గుజరాత్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అరేబియా సముద్రంలో నిర్మిస్తున్న సిగ్నేచర్ బ్రిడ్జ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపు 92% పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. సిగ్నేచర్ బ్రిడ్జ్ మొత్తం పొడవు 2320 మీటర్లు కాగా అందులో 900 మీటర్లు కేబుల్ బ్రిడ్జ్ ఉండనుంది. గుజరాత్లోని తీర ప్రాంతమైన ఓఖాను, ఆధ్యాత్మిక ద్వీపమైన బేట్ ద్వారకాను ఈ వంతెన అనుసంధానిస్తుంది. ప్రధాని మోదీ ఈ నెల 25న సిగ్నేచర్ బ్రిడ్జ్ను ప్రారంభించనున్నట్లుగా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పలు ఆరోపణలు చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం లోక్సభ ఎన్నికలకు ముందు తమ రాష్ట్రంలో ఆధార్ కార్డులను డీయాక్టివేట్ చేస్తోందని ఆరోపించారు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రయోజనాలు ప్రజలకు చేరనీయటం లేదని విమర్శించారు. ఆధార్ కార్డు లేకపోయినప్పటికీ లబ్ధిదారులకు తమ ప్రభుత్వ పథకాలను అందజేస్తామన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ పై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్థికంగా వెనుకబడిన జనరల్ కేటగిరీల కులాల వారికే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తిస్తాయా అని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఇతర కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తించడం లేదని అడ్వకేట్స్ యూనియన్ ఫర్ డెమోక్రసీ అండ్ సోషల్ జస్టిస్ సంస్థ మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఇతర కులాల్లోని ఆర్థికంగా వెనుకబడిన వారిని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తించడం లేదని కోర్టుకు తెలిపింది. పేదలపై కులం పేరుతో ప్రభుత్వం వివక్షను చూపిస్తోందని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధంగా భావించి కొట్టివేయాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై స్పష్టతనివ్వాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. 6 వారాల్లో స్పందనను తెలియచేయాలని ఆదేశించింది. అవినీతి ఆరోపణలపై పోర్చుగల్ ప్రధానమంత్రి కోస్టా రాజీనామా చేశారు. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్, లిథియం గనుల కుంభకోణాలకు సంబంధించి ఆయన ఇంటిపై ఇటీవల పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో భాగంగా కోస్టా ముఖ్య సలహాదారును పోలీసులు అరెస్ట్ చేశారు. అవినీతి కేసులో కోస్టాపై దర్యాప్తు జరుగుతోంది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో కోస్టా తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అయితే తాను ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడలేదని కోస్టా స్పష్టం చేశారు. దర్యాప్తులో ఏం తేలనప్పటికీ తాను మళ్లీ ప్రధాని పదవిని చేపట్టనని ఆయన తేల్చి చెప్పారు. కోస్టా రాజీనామాను ఆమోదించినట్లుగా పార్లమెంట్ రద్దు చేసే ప్రక్రియను ప్రారంభించినట్లుగా పోర్చుగల్ అధ్యక్షుడు మార్సెలో రెబోలో తెలిపారు. దేశంలో మళ్లీ ఎన్నికలకు షెడ్యూల్ను ఇంకా ప్రకటించలేదన్నారు. అయితే సోషలిస్టులు మరో నేత ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. రాజ్కోట్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన 3వ టెస్టులో టీమిండియా ఘన విజయాన్ని సాధించింది. అన్ని రంగాల్లో ఆధిపత్యాన్ని కనబర్చిన టీమిండియా 434 పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్ను చిత్తుగా ఓడించింది. 557 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 39.4 ఓవర్లలో 122 పరుగులకే కుప్పకూలింది. దీంతో 434 పరుగుల భారీ తేడాతో టీమిండియా విజయ కేతనాన్ని ఎగురవేసింది. 5 టెస్టుల సిరీస్లో భారత్ 2-1 లీడ్ను సాధించింది.
4వ టెస్టు మ్యాచ్ ఫిబ్రవరి 23 నుంచి రాంచీ వేదికగా ప్రారంభం కానుంది. రాజ్కోట్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన 3వ టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ విధ్వంసం సృష్టించాడు. సెకండ్ ఇన్నింగ్స్లో జైస్వాల్ అద్భుతమైన డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు. సెంచరీ తర్వాత 3వ రోజు రిటైర్డ్ హాట్గా వెనుదిరిగిన జైస్వాల్ 4వ రోజు బ్యాటింగ్కు వచ్చి వీర విహారం చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 231 బంతుల్లో 14 ఫోర్లు 10 సిక్స్లతో తన డబుల్ సెంచరీ మార్కును అందుకున్నాడు. ఓవరాల్గా 238 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్ 14 ఫోర్లు 12 సిక్స్లతో 214 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సో రోజంతా బిజీగా ఉన్నారా? మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారా? డోంట్ వరీ, రోజు రాత్రి 9 గంటలకు రెడీగా ఉండండి. సాక్షి టీవీ మీకు నాన్ స్టాప్ న్యూస్ అందిస్తుంది.